వేదావతి మరియు నర్మదా మధ్య జరిగిన సంభాషణలో వేదావతి నర్మదా దగ్గరికి వచ్చి తన ముద్దల కోడల గురించి ఆనందంగా మాట్లాడుతుంది. ఆమె ముద్దులాడుతూ ఉండటాన్ని చూసి వల్లి షాక్ అవుతుంది. ఎందుకంటే గతంలో నర్మదా జ్వరం కారణంగా బాధపడుతున్నది. కాని ఇప్పుడు చిన్న కోడలు వచ్చి ముద్దులు ఆడుతున్నాయి. అందువల్ల వేదావతి చాలా సంతోషంగా ఉంది. అయితే నర్మదా ఈ ఆనందం గురించి ఆశ్చర్యపోతుంది. వేదావతి కాఫీ తాగిస్తూ నర్మదా సంతోషం గురించి అడుగుతుంది. ఈ క్రమంలో వేదావతి నర్మదాకు శుభవార్త అందించి ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలియజేస్తుంది. ఈ వార్త విన్న నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమెకు ఇంతకాలం ఏమి జరుగుతుందో తెలియదు. వేదావతి నర్మదా యొక్క ఆనందాన్ని చూసి మరింత ఉత్సాహంగా ఉంటుంది. కాని నర్మదా మాత్రం తనకు శోభనం జరగలేదని చెబుతుంది. ఈ మాటలు వేదావతిని ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చివరగా నర్మదా తనకు శోభనం జరిగిపోయిందని చెప్పడంతో వేదావతి మరియు వల్లి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ సంఘటనతో వారి మధ్య అనుకోని ఉద్రిక్తత పెరుగుతుంది.